మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే అందుతుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తెనాలి వెళ్ళిన సంగతి మనందరికీ. అక్కడ ఒక రౌడీ మూకని, రౌడీ షీటర్లని, గంజాయి బ్యాచ్ ని, రీసెంట్ గా ఒక హత్యాయుతం కేసులో ఒక కానిస్టేబుల్ ని హతమార్చడానికి సంబంధించినటువంటి ఘటనలో వాళ్ళని పోలీసులు ఇచ్చినటువంటి ట్రీట్మెంట్ మనందరికీ తెలిసింది. అయితే దీనికి కులం రంగు పులుముకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆ గంజాయి బ్యాచ్ కి, రౌడీ బ్యాచ్ కి మద్దతుగా పరామర్శించడానికి వెళ్ళడాన్ని అక్కడ వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకులందరూ కూడా అక్కడ భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారికి ఒక భారీ నిరసన అయితే ఎదురవుతుంది. అది కూడా దళితుల నుంచి. జగన్మోహన్ రెడ్డి గారు జగన్ గో బ్యాక్ అంటూ, వైఎస్ఆర్సీపీ గో బ్యాక్ అంటూ అక్కడ దళిత సంఘాలు అలాగే తెనాలికి సంబంధించినటువంటి ప్రజలు భారీ ఎత్తున జగన్మోహన్ రెడ్డి గారి ఈ పర్యటనని అడ్డుకుంటున్నట్టుగా, నిరసన తెలియజేస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి ఈ పర్యటన నిజంగా సిగ్గుచేటుగానే చూడాలి. దేశ చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇలా డైరెక్ట్గా రౌడీలకు, గూండాలకు, హత్య చేయబోయినటువంటి వ్యక్తులకు, రౌడీ షీట్ ఉన్న వ్యక్తులకు, దొంగతనం చేసినటువంటి వ్యక్తులకు, లేదంటే ఇంకా అనేక కేసుల్లో నిందితులుగా ఉన్నటువంటి ఇలాంటి వ్యక్తులకు కులం, మతం రంగు పులుముకుని రాజకీయంగా వాడుకోవటం కోసం వెళ్ళినటువంటి వ్యక్తులు నాకు తెలిసి ఈ భారతదేశ చరిత్రలోనే ఎవరు, ఆంధ్రప్రదేశ్ చరిత్రలో అయితే కేవలం జగన్మోహన్ రెడ్డి గారే ఇలాంటిది స్టార్ట్ చేశారేమో అన్నట్టుగా ఉంటుంది. అయితే నిజంగా చాలా డైరెక్ట్గానే ఇలా ఓపెన్గా వాళ్ళకి మద్దతు పలకటంతో చాలా క్లారిటీ వచ్చేసింది. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం ఎలా ఉంటుంది, ఏంటి పరిస్థితి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి మరొకసారి నిజంగా అధికారంలో ఇప్పటికే 5 ఏళ్ళు ఇచ్చిన తర్వాత రాష్ట్రంలో గంజాయి ఆంధ్రప్రదేశ్గా, కల్తీ మద్యానికి ఒక బ్రాండ్గా తయారైపోయింది ఆంధ్రప్రదేశ్ అంతా కూడా. అంటే లా అండ్ ఆర్డర్ని అత్యంత దారుణంగా వాడుకున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. అలాంటి వ్యక్తి ఎలాంటివి ఎవరికి సపోర్ట్ ఇస్తారంటే డెఫినెట్గా ఇలాంటి వాళ్ళకే ఉంటుంది. సో దాన్ని తెలుసుకున్నటువంటి దళిత సంఘాలు, ముఖ్యంగా తెనాలి ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని నిరసన, ఆయనకి ఇలాంటి వ్యక్తులకి మీరు ఎలా మద్దతు ఇస్తారు అని చెప్పి నిరసన తెలియజేయడంతో పాటు అడ్డుకుంటున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. అయినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు వీటన్నిటికీ ఆయన ఎక్కడా కూడా లొంగే మనిషి కాదు. ఎందుకంటే ఆయన చాలా మూర్ఖుడు అంటే చాలా మూర్ఖుడు ఆయన. ఎందుకంటే ఆయనకు కావాల్సింది ప్రజల కన్నా కూడా ఇలాంటి రౌడీ బ్యాచే కావాలి. సో అలాంటి రౌడీ బ్యాచ్ని ఆయన దగ్గర పెట్టుకుంటేనే తర్వాత ఏదో ఒక రకంగా వాళ్ళని భయపెట్టో ఇంకొకటి చేసో ఓట్లు వేయించుకునేటువంటి అవకాశం ఉంటుందని జగన్మోహన్ రెడ్డి గారు ఫస్ట్ నుంచి కూడా ఇలాంటి రౌడీ బ్యాచ్లకి ఆయన అడ్డాగా మారుతున్నటువంటి వ్యక్తి. ఒక రకంగా చెప్పాలంటే ఇలాంటి రౌడీలందరికీ, ఇలాంటి గంజా బ్యాచ్ అందరికీ, ఇలాంటి నేర చరిత్ర ఉన్న వాళ్ళందరికీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఏకైక నాయకుడిగా, వాళ్ళందరినీ కూడా హక్కును చేర్చుకునేటువంటి వ్యక్తిగా, వాళ్ళందరికీ బలమైనటువంటి సపోర్ట్గా జగన్మోహన్ రెడ్డి గారు నిలుస్తున్నట్టుగా కనిపిస్తూ ఉంది. ఏదేమైనా సరే ఇలాంటిది సిగ్గుచేటుగానే చూడాలి. ఇలాంటివి రాజకీయాల్లో అంటే ఒక నేరాలకి కులాన్ని, మతాన్ని అంటగట్టడం అనేది ఎంతవరకు కరెక్ట్? దళితులైనా లేదంటే ఇంకొకళ్ళైనా ఎవరు చేసినా సరే తప్పే. వాళ్ళ ముగ్గురు వల్ల ఎంతో మంది జీవితాలు నాశనం అయిపోయి, ఎంతో గంజాయి బారిన పడి జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే గంజాయి అమ్ముతూ డైరెక్ట్గా పట్టుకున్నటువంటి కేసులు ఉన్నాయి. అది కూడా జగన్మోహన్ రెడ్డి గారి అధికారంలో ఉన్నప్పుడే వాళ్ళ మీద కేసులు ఉన్నాయి. అలాంటి వ్యక్తుల్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలోనే తయారు చేసినటువంటి ఇలాంటి వాళ్ళందరికీ, అతని హయాంలో కేసులు పెట్టిన వాళ్ళందరికీ కూడా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారే ఒక బలమైనటువంటి అండగా నిలుస్తున్నారంటే మనం ఆలోచించాలి. సో ఇక్కడ ఉన్నటువంటి తెనాలి ప్రజలే కాదు, నాకు తెలిసి ఈ ఒక్క ఘటనతో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు కంప్లీట్గా ఒక వన్ సైడ్ స్టాండ్ తీసుకుంది. ఒక గంజాయి చేసే వాళ్ళకి లేదంటే నేర చరిత్ర ఉన్న వాళ్ళకి మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి సపోర్ట్ ఉంటుంది. అలాంటి వాళ్ళని తయారు చేసే విధంగానే జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచనలు ఉంటాయని తేటతెల్లమని అయిపోయినట్టుగా కనిపిస్తుంది. ఏదేమైనా సరే తెనాలి ప్రజలు అలాగే దళితులందరూ కూడా మేల్కొనడం అనేది ఒక మంచి హర్షించదగ్గ విషయం. జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే దళితుల ముసుగులో చేస్తున్నటువంటి ఇలాంటి పరామర్శలను తిప్పికొట్టాల్సింది అదే దళితులకు సంబంధించినటువంటి వర్గాలు కూడా ఉన్నాయి. ముఖ్యంగా ఈరోజు అక్కడ మనం పక్కన వస్తున్నటువంటి విజువల్స్ చూస్తే కనుక బ్లాక్ బెలూన్స్తో గో బ్యాక్ జగన్మోహన్ రెడ్డి, గో బ్యాక్ వైసీపీ, గో బ్యాక్ గంజాయి బ్యాచ్, ఇలాంటి సపోర్ట్ ఎలా చేస్తారు అని చెప్పేసి దళితులు, ఒక పక్క తెనాలి ప్రజలు అందరూ కూడా రివర్స్ అవ్వటం కూడా చాలా మంచి వాతావరణం అయితే కనిపించింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఒక్క పరామర్శతో ఇది ఇక్కడితో ఆగిపోయేది కాదు. ఎంతోమందికి ఇది ఒక బలమైనటువంటి
ఆయుధం జగన్మోహన్ రెడ్డి గారి రూపంలో అలాంటి గంజాయి బ్యాచ్కి, రౌడీ బ్యాచ్కి ఇచ్చినటువంటి అవకాశం అవుతుంది. ఎందుకంటే అలాంటి వాళ్ళ తరఫున ఇలాంటి బలమైన అంటే జగన్మోహన్ రెడ్డి లాంటి ఒక మాజీ ముఖ్యమంత్రి అనుకోవచ్చు, లేదంటే వైఎస్ఆర్సీపీకి సంబంధించినటువంటి నాయకుడు అనుకోవచ్చు. ఇక్కడ ఎలాగో ప్రతిపక్షం లేదు కాబట్టి ఆ ప్రతిపక్ష పాత్ర ఆయనకి అఫీషియల్గా రాకపోయినా ఆయనే ఉంటాడు. సో అలాంటిది ఆయన ఎలాంటి వాళ్ళకు సపోర్ట్ ఇస్తున్నారు అంటే ఆయన మా వెనకాల ఉన్నాడు కాబట్టి మేము ఏదైనా చేసేయచ్చు అనే ఒక రకమైనటువంటి సపోర్ట్ వాళ్ళకు ఉండదు. అలాంటిది ఎంతో మందిని తయారు చేసే అవకాశాలు కూడా ఉంటాయి. గంజాయిని విచ్చలవిడిగా అమ్మేటువంటి పరిస్థితులు కూడా ఈ రకంగా వాళ్ళకి సపోర్ట్ దొరికినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. సో డెఫినెట్గా ఇది ఎక్కడి వరకు వెళ్తుంది, ఏం జరుగుతుంది, దీంతోనే జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ భవిష్యత్తు కూలిపోతుందా, కంప్లీట్గా నాశనం అయిపోతుందా అంటే కూడా ఆలోచించాల్సినటువంటి పరిస్థితి కూడా లేదు.